భారత ప్రజల్ని మోసం చేద్దాం అనుకుని చివరికి భారత ప్రజలు తిరగబడతారు అన్నటువంటి విషయం ఇప్పుడు బీబీసీకి అర్థమైనట్టుంది. ఎప్పుడు తప్పుడు వార్తలతో భారత ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా ఇచ్చి వాళ్ళ వాదాన్ని మననెత్తిన రుద్దేటటువంటి బీబీసీకి క్రమంగా వ్యూవర్షిప్ తగ్గుతోంది ఇండియాలో. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల కంటే కూడా ఏదైతే స్పుత్నిక్ వైపుకి వెళ్తున్నారన్నటువంటిది బీబీసీనే ప్రొజెక్ట్ చేసింది. రష్యన్ మీడియా ఫాలోయర్స్ ఇంక్రీజ్ ఇన్ ఇండియా ఎమిట్ ఇండియా పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్. ఇది అంటే బీబీసీ వార్తలు నమ్మట్లేదు, బీబీసీ అమెరికా కోణంలో లేకపోతే బ్రిటన్ కోణంలో వార్తలు ఇస్తున్న తప్పించి నిజానిజాలు రాయట్లేదు, అబద్ధాలని అసువుగా ప్రచారం చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే స్పుత్నిక్ వైపుకి రష్యా వైపుకి వెళ్తున్నారు. వాస్తవంగా రష్యన్ మీడియాని ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారంటే బీబీసీ ఫెయిల్ అవుతుందన్న విషయం బీబీసీనే రాసుకొచ్చుకుందనమాట.